మాజీ సీఎం జగన్ తిరుమల పర్యటన రద్దయింది. ఈ మేరకు వైసీపీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. తిరుమల లడ్డు వివాదం నేపథ్యంలో తిరుమల పర్యటనకు జగన్ వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నారు. అయితే జగన్ తిరుమల పర్యటనపై కొద్ది రోజులుగా వివాదం నడుస్తోంది. 3 రోజులుగా హిందూ సంఘాలు, కూటమి నేతలు జగన్ తిరుమల వెళ్లాలంటే డిక్లరేషన్ చేయాలని డిమాండ్లు వినిపించాయి. దీంతో జగన్ పర్యటనపై టెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే ఈ వివాదం కొనసాగుతున్న వేళ జగన్ తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారు. మరోవైపు కాసేపటి క్రితమే జగన్ తిరుమల పర్యటనను ఉద్దేశిస్తూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. ఆలయ నియమాలు, నిబంధనలు తప్పక పాటించాలన్నారు. శ్రీవారి సన్నిధికి వెళ్లే ప్రతి ఒక్కరూ ఆగమ శాస్త్ర, ఆలయ నిబంధనలు పాటించాలని సూచించారు. భక్తుల మనోభావాలు, ఆలయ ఆచారాలు దెబ్బతీసేలా ఎవ్వరూ వ్యవహరించొద్దని తెలిపారు. ప్రతి భక్తుడు తిరుమల శ్రీవారిని భక్తి శ్రద్దలతో కొలుస్తున్నారన్న సీఎం చంద్రబాబు క్షేత్ర పవిత్రత కాపాడడం తమ ప్రభుత్వ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. మాజీ సీఎం జగన్ తిరుమల పర్యటన రద్దయింది. ఈ మేరకు వైసీపీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. తిరుమల లడ్డు వివాదం నేపథ్యంలో తిరుమల పర్యటనకు జగన్ వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నారు. అయితే జగన్ తిరుమల పర్యటనపై కొద్ది రోజులుగా వివాదం నడుస్తోంది. 3 రోజులుగా హిందూ సంఘాలు, కూటమి నేతలు జగన్ తిరుమల వెళ్లాలంటే డిక్లరేషన్ చేయాలని డిమాండ్లు వినిపించాయి. దీంతో జగన్ పర్యటనపై టెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే ఈ వివాదం కొనసాగుతున్న వేళ జగన్ తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారు. మరోవైపు కాసేపటి క్రితమే జగన్ తిరుమల పర్యటనను ఉద్దేశిస్తూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. ఆలయ నియమాలు, నిబంధనలు తప్పక పాటించాలన్నారు. శ్రీవారి సన్నిధికి వెళ్లే ప్రతి ఒక్కరూ ఆగమశాస్త్ర, ఆలయ నిబంధనలు పాటించాలని సూచించారు. భక్తుల మనోభావాలు, ఆలయ ఆచారాలు దెబ్బతీసేలా ఎవరూ వ్యవహరించొద్దని తెలిపారు. ప్రతి భక్తుడు తిరుమల శ్రీవారిని భక్తి శ్రద్దలతో కొలుస్తున్నారన్న సీఎం చంద్రబాబు క్షేత్ర పవిత్రత కాపాడడం తమ ప్రభుత్వ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ అడిగి తెలుసుకుందాం లైవ్ ద్వారా. రాజేష్. శ్వేత, తిరుమల దర్శనానికి వెళ్లాలని నిర్ణయించుకున్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ దర్శనానికి వెళ్లే క్రమంలో 3 రోజుల నుంచి చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రిగా గతంలో పనిచేసిన జగన్మోహన్ రెడ్డి ఈ తిరుమలకు వెళ్ళటానికి వీల్లేదు. తిరుమల లడ్డుని అపవిత్రం చేసిన జగన్మోహన్ రెడ్డి తిరుమలకు ఎలా వెళ్తారనేసి అనేక రకాలైన ఆందోళనలు చేస్తున్నారు. ఈ తరుణంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు తిరుమలకి వెళ్లాల్సి ఉండగా ఇప్పుడు చివరి నిమిషంలో అయితే మాత్రం తన ప్రయాణాన్ని రద్దు చేసుకుంటున్నట్టు నిర్ధారణకు వచ్చారు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే అనేక హిందూ మతవాదులు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ట్వీట్ చేశారు. ఏదైతే కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బ కొట్టే విధంగా ఎట్టి పరిస్థితుల్లో తిరుమలలో ఎవరు వ్యవహరించవద్దు, తిరుమలలో భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించినా కానీ కరెక్ట్ కాదు అంటూ ట్వీట్ చేయడంతో పాటు ఖచ్చితంగా స్వామివారి దర్శనం చేసుకోవాలని ఇతర మతస్థులు ఖచ్చితంగా డిక్లరేషన్ ఇచ్చినాకే దర్శనాన్ని కొనసాగించుకోవాలి, దర్శనం చేసుకోవాలనేసి ట్వీట్ చేయడంతో పాటు వివిధ హిందూ సామాజిక వర్గాలకు సంబంధించిన మతవాదులు కూడా ఖచ్చితంగా డిక్లరేషన్ ఫామ్ ఇవ్వాలనేసి గడిచిన 2 రోజుల నుంచి వివాదాలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి పైన టిటిడి తిరుమల దేవస్థానంలో టిటిడి వారు కూడా ఎక్కడికక్కడ ఫ్లెక్సీలు అమర్చారు. ఈ అన్య మతస్థులు ఎవరైతే, ఇతర మతస్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ ఖచ్చితంగా డిక్లరేషన్ ఇచ్చినాకే స్వామివారిని దర్శించుకోవాలని అక్కడ సైన్ బోర్డులు ఏర్పాటు చేయటం ఎక్కడికక్కడ వివాదంగా ఉండటంతో ఈ వివాదం ఏదైతే ఇప్పుడు లడ్డు వివాదం ఉందో ఈ లడ్డు వివాదాన్ని మరింత పెద్దది చేయటం, అదేవిధంగా హిందువుల మనోభావాలను దెబ్బ కొట్టే విధంగా వ్యవహరించడం కూడా కరెక్ట్ కాదని ఆ కోణంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ ప్రయాణాన్ని రద్దు చేసుకున్నట్టు తెలుస్తుంది. అయితే మరి కాసేపట్లో జగన్మోహన్ రెడ్డి గారు మీడియాకి అసలు ప్రయాణం ఎందుకు తిరుమల బయలుదేరాలని నిర్ణయించుకున్నారు, ఎందుకు రద్దు చేసుకున్నారు అనే అంశాల మీద కూడా మీడియాతో మాట్లాడే అవకాశం కనపడుతుంది. ఇప్పటి వరకు చూసుకుంటే దాదాపు 3 రోజుల క్రితం షెడ్యూల్ ఫిక్స్ అయింది. జగన్మోహన్ రెడ్డి తిరుమల వెళ్తున్నా, తిరుమలలో దర్శించుకున్న తర్వాతే నేను చెబుతాను, ఎక్కడా లడ్డు విషయంలో తమ ప్రభుత్వం భక్తుల మనోభావాలను దెబ్బ కొట్టలేదని, అయితే ఈ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం నిందలు వేస్తుందనే అంశాల మీద ప్రస్తావిస్తాననేసి ట్వీట్ చేసిన జగన్మోహన్
జగన్మోహన్ రెడ్డి ఒక్కసారిగా చివరి నిమిషంలో తన ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఒక పక్క ఇంటెలిజెన్సీ వ్యవస్థ కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్రయాణానికి అంత కరెక్ట్ కాదు, ఖచ్చితంగా వెళ్ళటానికి వీల్లేదనేసి ఒక పక్క పోలీసులు, మరో పక్క వివిధ సంఘాలు, హిందూ సంఘాల వాదులు కూడా జగన్మోహన్ రెడ్డిని తిరుపతి రానియకుండా ఉండేందుకు అనేక విధాలైన ట్వీట్లు చేస్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి హిందూ సమాజం మీద ఎక్కడా కూడా ఇబ్బంది జరగకూడదు, తిరుమల దేవస్థానంలో ఎటువంటి రాజకీయాలకు తావిచ్చి ఇప్పటికే పార్టీ మీద నిందపడింది, ఆ నిందని మరికొంత పెంచుకోకూడదనే కోణంలో కూడా ఆయన ప్రయాణం రద్దు చేసుకున్నట్టు తెలుస్తుంది. శ్వేత, రాజేష్, అయితే ప్రస్తుతం ఈ డిక్లరేషన్ మీద కూడా సంతకం చేయాలి, డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే వెళ్ళాలి అని చెప్పేసి 3 రోజులుగా ఇటు హిందూ సంఘాలు కూడా భారీ ఎత్తున డిమాండ్ చేస్తున్నాయి. సో దీనికి సంబంధించి వివాదం, మీరు అన్నట్టుగా ఇంటెలిజెన్స్ వర్గాలు, ఇవన్నీ ఒక కారణం అని భావించవచ్చా? అండ్ ఇప్పుడు కాసేపట్లో మీడియా ముందుకు కూడా జగన్ వచ్చే పరిస్థితుల్లో ఏం మాట్లాడబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. శ్వేత, ప్రధానంగా చూసుకుంటే గడిచిన 3 రోజుల నుంచి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి నేను తిరుమల దేవస్థానానికి వెళ్తాను, వెంకన్న దర్శనం చేసుకుంటానని ట్వీట్ చేసిన నిమిషం నుంచి కూడా హిందూవాదులు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి వెళ్ళకూడదు, గతంలో ఆయన ప్రభుత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డిక్లరేషన్తో సంబంధం లేకుండా అన్ని ఇతర మతస్థులను దేవస్థానంలోకి తీసుకెళ్లారు. అటువంటి పరిస్థితులు లేకుండా ఖచ్చితంగా డిక్లరేషన్ నమోదు చేసుకొని ఖచ్చితంగా వెళ్ళాలి అనే అంశాన్ని అన్ని పార్టీలు, కూటమి ప్రభుత్వంతో పాటు వివిధ హిందూవాదులు ట్వీట్లు చేయడంతో పాటు ఆందోళనలు కూడా పెద్ద ఎత్తున 5-6 రాష్ట్రాల్లో ఆందోళన నిర్వహించారు. ఈ 5-6 రాష్ట్రాల్లో ఆందోళన నిర్వహించడంతో పాటు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిష్టి బొమ్మలు కూడా దగ్ధం చేసిన పరిస్థితి. వీటన్నిటి నేపథ్యంలో కూడా ఈ డిక్లరేషన్ మీద సంతకం పెట్టాల్సిన వస్తుంది. ఈ మతంలో ఎట్టి పరిస్థితుల్లో ఇతర మతస్థులు ఎక్కడా కూడా లోపలికి వెళ్ళకూడదు అనేసి అధికారికంగా టీటీడీ కూడా సైన్ బోర్డులు ఏర్పాటు చేయటం, వీటన్నిటి నేపథ్యంలో డిక్లరేషన్ ఎక్కడైతే ఉందో డిక్లరేషన్లో సంతకం పెట్టకుండా ఉండటానికి కూడా వెళ్ళలేదనే కోణంలో కొంతమంది ఇప్పటికే హిందూవాదులు ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వటానికి అతనికి అంగీకరించగా ప్రయాణాన్ని చివరి నిమిషంలో రద్దు చేసుకున్నాడనే విమర్శలు కూడా ఇప్పుడు హిందూవాదులు ఇస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా వివాదం అయితే మాత్రం ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుపతి వెళ్ళుంటే మటుకు వివాదం కొంత ఎక్కువగా జరిగే అవకాశం ఉందనేసి ఇప్పటికే ఇంటెలిజెన్స్ వర్గాలుగా చెప్పి అయితే ఎక్కడెక్కడ హిందూవాదులను కూడా ఎక్కడ గొడవలు లేకుండా చూస్తున్నారు. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందస్తుగానే ఎక్కడా కూడా కోట్లాది మంది భక్తుల మనోభావాలను ఎక్కడా దెబ్బతీయకుండా ఉండాలి. ఏ ఒక్కరు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఆంధ్రప్రదేశ్కి ఒక అదృష్టం, ఏ రాష్ట్రంలో లేనివంత పవిత్రమైన అవకాశం మన రాష్ట్రానికి దక్కింది. అటువంటి దేవస్థానాన్ని ఎక్కడా కూడా అపవిత్రం చేయొద్దు, ఎక్కడ రాజకీయాలకు తావు లేకుండా అధికార యంత్రాంగం ఏది నిర్ణయించిందో దాని ప్రకారం ముందుకెళ్ళాలి. డిక్లరేషన్ ఇచ్చి దర్శనానికి వెళ్ళటమే మంచిదని ఆయన ముఖ్యమంత్రి కూడా కాసేపటి క్రితమే ట్వీట్ చేశారు. వీటన్నిటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఇక పూర్తి స్థాయిలో వివాదంలో మరికొంత కూరుకుపోయే పరిస్థితి కనబడుతుంది. జగన్ ప్రభు ఇప్పటికే నింద మోస్తున్న వైసీపీకి మరికొంత నింద పడే అవకాశం కనపడుతుంది కాబట్టి ఈ ప్రయాణాన్ని రద్దు చేసుకున్నట్టు తెలుస్తుంది. రైట్ రాజేష్, థ్యాంక్ యూ.